మోహన్ రాకకు అమితంగా సంతోషించింది ఇందిర. నలగని దుస్తులు, చెదరని క్రాఫు అతనికో ప్రత్యేకతను సమకూర్చాయి. రాధను ఎప్పట్లాగే పలకరించాడు. బాగున్నావా రాధా? కాలు నొప్పి పెట్టలేదు కదా? ఆ అంది. మనసులోని అనుమానాలన్నీ ఎగిరిపోయాయి. ఈ ప్రబుద్ధుడు ఎలా చదువుతున్నాడు? బాలు గురించి అడిగాడు. చక్కగా చదువుతున్నాడు. అప్పుడప్పుడు మీరు కనిపించలేదని బెంగ పెట్టుకుంటాడు అంది మధురంగా నవ్వుతూ. వాళ్ళకా నీకా? రాధ సిగ్గుతో జారిపోయింది. మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఈ భావన గురించేనా మావయ్య నిరాశపరిచింది? బావ ప్రేమమూర్తి అనుకుంది. ఆ రోజంతా ఉత్సాహంగా గడిపింది. సాయంత్రం అత్తమాటలు విని తెల్లబోయింది. ఒరే నారిగా, ఇంటికి వెళ్ళకరా, కాస్త ఇల్లు దులిపి కడగాలి పొద్దన్నే, అయ్యగారి పెళ్లిరా మొద్దు, తాంబూలాలు పుచ్చుకొను పెళ్లివారొస్తారు. జీతగాడిని ఇంటి దగ్గరే ఉంచేసింది. ఇదేం నాటకం? మోహన్ని ఒంటరిగా కలిస్తే తప్ప సందేహాలు నివృత్తి కావు. రాత్రి అందరూ పడుకున్నాక మంచినీళ్ల గ్లాస్ పట్టుకుని మోహన్ పడుకున్న గదిలోకొచ్చింది. అలికిడి విని ఉలిక్కిపడి లేచాడు మోహన్. ఎవరు? రాధా? అవును బావా, నేనే. మంచినీళ్ల గ్లాసు బల్లపై పెట్టింది. సూటిగా మోహన్ కళ్ళలోకి చూసింది. ఆమె చూపుల్ని ఎదుర్కోలేక తల వంచుకున్నాడు మోహన్. బావా, మిమ్మల్ని విసిగించాలని రాలేదు. ఒక్క ప్రశ్నకు సూటిగా జవాబు కావాలి. మాట్లాడండి బావా, ప్రాధేయపడింది. అడుగురాదా అన్నాడు నెమ్మదిగా. మీకు మాలతితో వివాహం నిశ్చయమైందట, నిజమేనా? రాధా, మొదట నేను చెప్పేది విను. అక్కర్లేదు, మీరు ఏ తప్పు చేయడం లేదు. సంజయ్షి అనవసరం. నిజం ఎంత చేదైనా సరే మీ నోటి ద్వారా వినాలి. అత్తయ్య చెప్పేది అవునో కాదో చెప్పండి. నేను చెప్పేది కొంచెం వినురాదా? మీరేమీ చెప్పొద్దు. అవునో కాదో మీ నోటి మీదుగా వినాలి. అమ్మ చెప్పేది నిజమే అన్నాడు. ఈ మాట వింటూనే రాధ పిచ్చిదే తిడుతుందని, మోసగాడువని అరుస్తుందని, కర్ణ కఠోరంగా శపిస్తుందని ఆశించాడు. అలాంటిదేమీ చేయలేదు. కదిలిపోయే మనసును పదిలిపరుచుకుని నిశ్చలంగా చెప్పింది. సంతోషం బావా, మీరు సుఖపడితే నాకంతే చాలు. నేను నష్టజాతకురాల్ని. నా గురించి బాధపడే అవసరం తీరిపోయింది. కానీ ఒక్క విషయం, ఈ వివాహం వల్ల భవిష్యత్తులో బాధపడే పరిస్థితులు తెచ్చుకోకండి. మాలతిని అడిగినట్లు చెప్పండి. వెనుతిరిగింది. మోహన్ పిలుస్తున్నా వినిపించుకోనట్టు వెళ్ళిపోయింది. ఉదయం రోజు వంటింట్లో వినిపించే అలికిడి వినిపించలేదు. జానకమ్మ కోపం ఆకాశానంటింది. రాధ కోపంతో లేవలేదని తలబాదుకుని తిన్నింటి వాసలు లెక్క పెట్టే రకం. నా బిడ్డ పెళ్ళంటే దీనికెందుకో కుళ్ళు. శుభమా అంటూ ఉయ్యాల వరుస్తుంటే ఈవిడగారు అలకపానుపు వేశారు. ఇదంతా మా దొరగారి చలవ. దీన్ని నెత్తికెక్కించుకున్నారు. ఎవరినని ఏం లాభం? సణుగుతో రాధ పడుకునే చోటుకు వెళ్ళింది. రాధ ఒంటిమీద చేయి వేసింది. చురుక్కుమంది. గాబరా పడుతూ పెరట్లోకొచ్చి భర్తను కేకేసింది. ఇదేం జ్వరమండి? రాత్రి దుక్కలా ఉంది. ఇప్పుడు ఒళ్ళు కాలిపోతుంది. మాయరోగం. ఎవరికే అన్నాడు ఆదుర్దాగా. ఇంకెవరికి? మీ ముద్దుల మేనకోడలికి. రాధకా, ఏమైంది? ఒక్క అంగలో రాధ పడక గదిలోకి చేరారు. అటు ఇటు దొర్లించారు. చలనం లేనట్టు పడుంది. చెంపలపై కన్నీటి ధారలు అటకట్టాయి. చుట్టాలొచ్చే వేళైంది. అదెట్లా లేస్తుంది? వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించండి. రాఘవయ్య గారు మారు మాట్లాడకుండా రాధనెత్తి చేతులపై తీసుకుని బయటకు నడిచాడు. వెంట ఉష పరిగెత్తబోయింది. ఎక్కడికే? అది జ్వరం తెచ్చుకుంది. అందరూ దాన్ని సేవ చేస్తూ ఉందాం. ఇంట్లోకి రా. జానకమ్మ గర్జింపుకు భయపడుతూ ఉష ఇంట్లోకొచ్చింది. ఏమైందమ్మా? మోహన్ లేచొచ్చాడు. దానికేదో మాయరోగం ముంచుకొచ్చింది. వీళ్ళంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మోహన్ గతుక్కుమన్నాడు. దానికి కారణం తాను కాదు కదా. రాధకు నయమైంది. హాస్పిటల్ లోపలే లేచి తిరగగలుగుతోంది. ఇంటికి వెళ్ళాలి అనుకుంటే చాలు ఆమె హృదయం కంపించిపోతోంది. ఉషొచ్చింది. రాధ ఉషను దగ్గర కూర్చోబెట్టుకుంది. అందరూ వెళ్ళిపోయారా తల్లి? వెళ్ళిపోయారు వదినా. అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. 20వ తారీఖున అన్నయ్య పెళ్ళట. ఇంకా చెప్పుకుపోతోంది. రాధ వినే స్థితిలో లేదు. ఈ జ్వరం విజృంభించి మరణించకూడదు. ఆ ఇంట్లో తనే ముఖం పెట్టుకుని తిరగలుగుతుంది. గర్వంగా తిరిగే అత్తయ్య ముఖం చూడగలదా? అందరూ సానుభూతితో తనను పలకరిస్తే భరించగలదా? వదినా, వెళతాను. ఉష వెళ్ళిపోయింది. పొద్దున తెచ్చిన పాలు అలాగే ఉన్నాయి రాదా? త్రాగాలనిపించడం లేదు మావయ్య. అలా దిగులు పడితే లాభం లేదు తల్లి. నిన్ను బ్రతికించుకోవడం గగనమైంది. ఎందుకు బ్రతికించారు మావయ్య? నాకు చచ్చిపోవాలనుంది. దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆయన వెళ్లి మంచంపై కూర్చున్నారు. ఆమె తల నిమురుతూ ఓదార్చారు. రాధా, ఆ మాట నా ముఖం చూశాను. నేను బ్రతుకున్నానమ్మా. గతాన్ని మరిచిపో. నిన్ను ఇంటిదాన్ని చెయ్యందే నాకు శాంతి లేదు. అతని కళ్ళు కూడా సజలమయ్యాయి. గతాన్ని మరిచిపోవడం అంత సులభమా మావయ్య? అయినా కాకున్నా తప్పదు రాదా.
ఆ చంచల మనస్కుణ్ణి వివాహం చేసుకున్నా నువ్వు సుఖపడేది అంతంత మాత్రమే. నువ్వు ప్రేమమూర్తివి తల్లి. మోహన్ కన్నా అధికుణ్ణే తెస్తాను. బావ మీ కుమారుడు మావయ్య. నాలాంటి నష్టజాతకురాల గురించి అతనితో తగ్గు పెట్టుకోవద్దు. నా అదృష్టం బాగుంటే కన్నవారే బ్రతికుండేవారు. రాధా, ఆ మాట అనేకంటే నన్ను చిత్రవద చేయి తల్లి. నిన్నెలా పెంచుకున్నానో నీకు తెలీదామ్మా? పోనీ నీకేం కావాలో చెప్పు. ఆ అపరాచుడి ప్రమేయం లేంది ఏదైనా చేస్తాను నీకోసం. రాధ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. నిశ్చలంగా చూసింది. నా కోరిక తప్పకుండా నెరవేరుస్తారా మావయ్య? చెప్పమ్మా. మీ అభిమానం నాకు తెలుసు. ప్రస్తుతం వివాహం ప్రసక్తొద్దు. నేను ఆ ఇంటికి రాలేను. మెట్రిక్ పాస్ అయ్యాను కదా, ఎక్కడైనా ఉద్యోగం చూసి పెట్టండి. రాధా, నేను బ్రతికే ఉన్నానమ్మా. రాధ ఆయన ఒడిలో తలదూర్చింది. మీరేం బాధపడద్దు. గతం మరిచిపోవాలంటే నాకు ఆలోచనలకు తావుండకూడదు. ఈ ఊర్లో ఉండి ముఖమెత్తుకు తిరగలేను. ఆ ఇంట్లో ఉంటే పిచ్చెత్తుతుంది. నా ఉనికి అత్తయ్యకు కంటకం అవుతుంది. రాఘవయ్య ఒడిలో ఉన్న ఆమెను కూర్చుండబెట్టి, ఆ ప్రయత్నంలోనే ఉంటానమ్మా. ఇప్పుడే వెళ్ళి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారిని కలుస్తాను. అతని సలహా ప్రకారం తేలిగ్గా ఉద్యోగం సంపాదించొచ్చు. రాధ చేత పాలు తాగించి వెళ్ళాడు. ఈ మహారాణి ఎప్పుడు ఏం చేస్తుందట? జానకమ్మ ప్రశ్న విన్నా తనను కాదన్నట్లు వెళ్ళిపోయాడు రాఘవయ్య. మిమ్మల్నే. ఏంటి అన్నాడు నిదానంగా. నా కర్మ, ఈవిడి గారికి నయమైందట. ఇంటికి ఎప్పుడొస్తుంది? ఒక్కదాన్ని పని చేసుకోలేక సతమతమవుతున్నాను. పని మనిషిని పెట్టుకోరాదు? లక్షాధికారులతో బియ్యం అందుకుంటున్నావు. ప్రయోజకుడైన కుమారుడు ఉండగా నీకు పనేమిటి? అందరినీ తేరగా మేపుతూ పని మనుషులను పెట్టుకుంటాను. నా కొడుకు ప్రయోజకుడో కాడో మీకేం తెలుసు? మీకు తెలిసిందల్లా ఆ దరిద్రపు దాన్ని వెనకేసుకొచ్చి నన్ను తిట్టడం. ఎంత మాట! నిన్ను తిట్టే గుండ్లు ఎవరికున్నాయి? అది ఈరోజు ఇంటికొస్తే సరే, లేకుంటే నా గుమ్మం తొక్కదు. ఎక్కడో మేనత ఎవరో చచ్చారటగా, అక్కడికే వెళ్ళమనండి. పనులన్నీ నేను చేసుకున్నాక టింగురంగా అంటూ తిప్పడానికి వస్తుందా? నీకు ఆ భయం అక్కర్లేదు. రాధ మన ఇంటికి రావడం లేదు. నిశ్చింతగా ఉండు అన్నాడు వెటకారంగా. రాక ఏట్లో దూకుతుందా? ఎవడు దిక్కున్నాడు అంది. ఎవరూ దిక్కులేని వాళ్లకు కూడా కొన్నిళ్లు కేటాయించారు ప్రభుత్వం వారు. ఇన్నేళ్లు తిని దుక్కలా బలిసి ఇప్పుడు అలా వెళ్ళిపోతే నలుగురు నన్నడిపోసుకోవడానికా? అంతా మీలో ఉంది. అవును, అంతా నాలోనే ఉంది. నిన్ను అదుపులో పెట్టకపోవడం నా తప్పే. కుమారుణ్ణి శాసించలేకపోవడం నా తప్పే. ఈనాడు నీతో ఇలా వ్యర్థంగా కాలం వెళ్లబుచ్చడం కూడా నా తప్పే అంటూ బయటికి వెళ్ళిపోయాడు. జానకమ్మ తెల్లబోయింది. హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముందు ఆగింది రిక్షా. రాఘవయ్య దిగి వార్డెన్తో మాట్లాడొచ్చి సామాన్లు దించాడు. సామాన్లు తీసుకుని ఆమె చూపించిన గదిలో పెట్టారు. కాటేజ్ ఇండస్ట్రీలో క్లర్కుగా చేరింది రాధ. మావయ్యను సాగనంపడానికి బయటకొచ్చింది. వెళ్ళొస్తాను రాధా, మరిచిపోకుండా ఉత్తరాలు రాయమ్మా. మావయ్య అతని గుండెలపై వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. 5 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టింది. మావయ్య నీడను బ్రతికింది. నేడు విశాల ప్రపంచంలో అడుగుపెట్టింది. రాఘవయ్య గుండె నీరై ధైర్యం తెచ్చుకుని రాధను ఓదార్చి కన్నీరొత్తాడు. ధైర్యంగా ఉండు. వెళ్ళి రిక్షాలో కూర్చున్నాడు. రిక్షా త్వరగా వెళ్ళిపోయింది. రిక్షా కనుమరుగైనా అలాగే నిల్చుంది రాధ. లోపలికి వెళదాం రండి. ఓ యువతొచ్చి రాధ చేయి పట్టుకుంది. రాధ ఆమె వంక చూసి సిగ్గుపడింది. తన బేల్తనానికి కళ్ళొత్తుకుంది. ధైర్యంగా ఉండండి, గదిలోకి వెళదాం రండి. ఆమె నమ్రతకు మృదు భాషణకు ముగ్ధురాలై ఆమె వెంట నడిచింది. రాధను లోపల కూర్చోబెట్టి అక్కడ అవచేత కాఫీ తెప్పించింది. మీరు నా యందు ఇంత దయగా ప్రవర్తిస్తున్నారు. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సరోజ. మృదువుగా చెప్పి హాయిగా నవ్వింది. ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? కొన్ని నెలలైంది. మీ పేరు? అనురాధ అంది ఆమెనే చూస్తూ. స్నానం చెదురుగాని పదండి. సరోజ ఆదరణ ఆప్యాయత రాధను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొంత ఉపశమనం పొందింది. కానీ వెంటనే మాలతి గుర్తొచ్చింది. స్నేహమంటే బూటకమనిపించింది. సరోజకు దూరంగా ఉండాలని ప్రయత్నించేది. ఒక్క సరోజకేమిటి, అందరికీ దూరంగా ఉండేది. అందగత్తెను అని గర్వం అనుకునేవారు అందరూ. సరోజ మాత్రం రాధ కళ్ళల్లో గూడు కట్టుకున్న విచారం అర్థం చేసుకుంది. రాధ ఎంత దూరంగా తిరగబోయినా వెంటపడి నవ్వుతూ నవ్విస్తూ మామూలు మనిషిగా చేయగలిగింది. ఒక వెన్నెల రాత్రి ఒకరి గాథ బాధలు ఒకరికి చెప్పుకుని దుఃఖించారు. రాను రాను ఇద్దరి స్నేహలత అల్లుకుపోయింది. సరోజ రాధకు గార్డియన్. సరోజ చెప్పినట్టు వింటుంది రాధ. ఇద్దరూ చీరలు చెప్పులు అన్నీ కలిపి వాడుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళతారు. సరోజ అనురాధ దీపక్ మహల్ ముందుగా వెళుతుంటే అనురాధ పర్సు కొనాలంది. ఇక్కడే కొందామా, సుల్తాన్ బజార్ వెళదామా? ఎక్కడో ఒకచోట, నీ ఇష్టం అంది అనురాధ ముభావంగా.
నీ వాలకం చూస్తే ఆ 3 ముళ్ళు నన్నే వేయమనేటట్టున్నావు నవ్వింది సరోజ. రాధ అప్పటి వరకు మామూలుగా ఉంది. ఒకేసారి గంభీరంగా మారిపోయింది. తన పొరపాటు తెలుసుకుని చాలా నొచ్చుకుంది సరు. సారీ అను, నువ్వు మరిచిపోయే విషయాన్ని రేపెట్టాను అని నువ్వు అనుకుంటున్నావు సరు. ఆ విషయం అనుక్షణం నాలో రగులుకుంటోంది. స్నేహానికి అర్థం లేదు, ప్రేమకు విలువ లేదు అని వీధుల వెంట పిచ్చిగా అరవాలనిపిస్తోంది. ఈ దావాగ్ని చల్లారేదెప్పుడో. అనురాధ కళ్ళ వెంబడి నీళ్లు జలజలా రాలాయి. చీ, రోడ్డు మీద కంటతడి పెడతావా? కళ్ళు తుడుచుకో. అనురాధ కళ్ళు తుడుచుకుని నడవసాగింది. ఇంతలో ఓ కారొచ్చి వాళ్ల పక్కన ఆగింది. ఉలిక్కిపడి చూశారు. సరోజ ముఖం ప్రసన్నమైంది. మీరా అన్నయ్య, వదిన హాస్పిటల్ నుండి వచ్చిందా? బాబెలా ఉన్నాడు? పాప నడుస్తోందా? ఆతృతగా అడిగింది. అతను నవ్వాడు. ఇంకా లేవా ప్రశ్నలు? 4 రోజులేగా నువ్వు వాళ్ళని చూసొచ్చింది. అప్పుడే ఏం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది? అనురాధ వంక చూశాడు. చెప్పాను కదన్నయ్య, అనురాధ అని ఈమె మా అన్నయ్య మధు. ఇద్దరూ పరస్పరం నమస్కరించుకున్నారు. ఇద్దరూ పరీక్షగా చూసుకున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సందేహంగా అన్నాడు మధుకర్. అవును, ఉస్మానియా హాస్పిటల్లో క్యాజువాలిటీ వార్డులో చూశారు. ఐసీ, మీరు ఇంకొక ఆమె ఉన్నారు కదూ? సరు, రేపు బాబుకు నామకరణం చేస్తాం, వస్తావు కదూ? క్షమించన్నయ్య, వాళ్ళింటికి రాలేను అంది అప్రసన్నంగా. వాళ్ళింట్లో కాదమ్మా, మనింట్లోనే. అర్పితకు ఆడంబరంగా చేయలేదు, ఇప్పుడు చేద్దామని అమ్మ పట్టుబట్టింది. సరు, ఇందిర మాటలు లెక్క చేయొద్దు. మనిషికున్న అందం మనసుకు లేదు నిట్టూర్చాడు. వస్తానన్నయ్య, నువ్వెందుకో దిగులుగా ఉన్నావు. నాకేం దిగులు, పరిహాసమాడాలంటే బావ లేడే అని. వీరిని కూడా తీసుకురా, రండి. అనుకోని ఆహ్వానానికి తికమక పడింది రాధ. అలాగే చూస్తాను అంది కంగారుగా. ఎక్కడిదాకా సరు? సుల్తాన్ బజార్ కన్నయ్య, ఎక్కండి, డ్రాప్ చేస్తాను. ఇద్దరూ కారెక్కారు. సాగిపోయింది. ఇంకా తయారు కాలేదాను? లే, ఆ గులాబీ చీర కట్టుకో, ఆలస్యమవుతుంది. మారిపెత్తను చూడాలని బహు తొందరగా ఉంది నాకు. అలా చూస్తావేం? క్షమించు సరు, నాకెక్కడికి రావాలని లేదు. అక్కడ పేరంటాళ్ళు అడిగే ప్రశ్న పరంపరలను ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు. నీ పిచ్చిగాని, ఇక్కడ నిన్ను గుర్తించేవారెవరను? ప్లీజ్ లే. వద్దు సరు, వద్దు. 2 చేతుల్లో మొహం దాచుకుంది అనురాధ. అలాగే, నీ ఇష్టం, ఏడవకు మరి. కాసేపుండి వెళ్ళిపోయింది సరోజ. రాత్రి 11 గంటలకు తిరిగొచ్చింది సరోజ. అనురాధ పైవాసాలు లెక్కగడుతూ కూర్చుంది. నువ్వు నిద్రపోలేదాను? దుస్తులు మార్చుకోసాగింది సరోజ. పోవాలని ప్రయత్నిస్తున్నాను. ఎలా జరిగింది ఫంక్షన్? ఎలా జరగాలో అలాగే జరిగింది. బాత్రూంకి వెళ్ళొచ్చింది. అదేం అలా తేల్చేశావు? లేచి కూర్చుంది అనురాధ. ఇంకెలా చెప్పను, పెద్దమ్మ పాతకాలపు మనిషి, వాళ్లేమో పాశ్చాత్య సాంప్రదాయాలు జీర్ణించుకున్నవారు. ఒక అడ్జస్టబిలిటీ తప్ప వాళ్లను అనుకరించబోయి వీరు చేసే హంగామా చూడముచ్చటగా ఉంటుంది. వంట వాళ్ళని పెట్టి వంట చేద్దాం అందట పెద్దమ్మ. హోటల్కు ఆర్డర్ ఇవ్వాలి అంటుంది వదిన. ఇద్దరికీ ఘర్షణ. తర్వాత హోటల్ నుండే తెప్పించారట. ఈ ఘర్షణ కాస్త తల్లి తండ్రి రాగానే తెలియజేసింది ఇందిర. వాళ్ళు ఈమెను ఏదో అన్నారు. ఈమెను కాస్త నోరు మూయవంటే కయ్యమంది. వాళ్ల మాటలకి ఎవరైనా అలాగే చేస్తారనుకో, వాళ్ళు భోజనాలు చేయకుండా వెళ్ళిపోయారు. అయ్యో, మరెలా? ఏం చేస్తాం? దుస్తులు ధరించడం, షికార్లు తిరగడంలో నాగరికత కనిపించొచ్చు గాని మనసులో అంతా కుళ్ళు. అబ్బా, వాళ్ల సంసారం చూస్తే పిచ్చెత్తుతుంది. మద్యం మీ అన్నయ్య పరిస్థితి అధ్వానంగా ఉంటుందనుకుంటాను. అంతే, అటు తల్లి ఇటు భార్య. ఇలాంటి వారికి పిల్లలను ప్రసాదించడం భగవంతుడికి ఎంత సరదానో. ఆ పిల్లల్ని చూస్తే జాలేస్తుంది. పని మనిషి దయాభిక్షపై బ్రతకాలి. ఈసారి స్టెరిలైజ్ చేయించుకుందా? ఎవరడుగుతారు? సవ్యంగా మాట్లాడడం చేతనైతేగా. విద్యావంతురాలు, ఇదేం బుద్ధి? ఏం బుద్ధి అని చెప్పను. పెద్దమ్మకి చేత కావడం లేదు. ఆ ఇల్లుని చూస్తే సామాను కొట్టు గుర్తుకొస్తుంది. అన్నయ్య హోటల్ ఖర్చు తగ్గించమన్నారని వంటవాణ్ణి తెచ్చుకుంది. వాడి అవతారం చూస్తుంటే అన్నం సహించడం దేవుడెరుగు. ఒంటిపై తేళ్లు జెరులు పాకినట్లుంటుంది. ఆ పనివాళ్లు కూడా వీళ్ల చేతి కింద ఉండడం గగనమే. అత్త ఆజ్ఞాపించేదొకటి, కోడలు చెప్పేది మరొకటి. ఎవరి మాట వినకున్నా ప్రమాదమే వాళ్లకు. ఏమీ లేక సుఖపడ్డం లేదంటారు కొందరు. అన్నీ ఉండి సుఖపడలేరు మరికొందరు. ఏం చిత్రమో. అదే కాబోలు సృష్టి విచిత్రం. చాలా రాత్రైంది, పడుకో. సరోజ అలసి నిద్రపోయింది. కాని అనురాధకు నిద్ర దూరమైంది. ఇన్ని తగువులు పెట్టుకుని ఇన్ని తాపత్రయాలు పడుతూ జీవించే జీవితానికి అర్థమేమిటి? తను అనుకునేది తన బాధే గొప్పదని. అందరికీ ఉంటాయా బాధలు? మధుకర్కేం తక్కువ? అందమైనవాడు, డాక్టర్గా హోదా కలవాడు, ఆస్తుందట. భార్య కూడా అసమాన సౌందర్యవతట. అన్నీ ఉన్నాయి. వారి అశాంతికి కారణం? బావెలా ఉన్నాడో.
మాలతితో స్వర్గసుఖాలు అనుభవిస్తుండొచ్చు. ఇద్దరూ నన్ను తలుచుకుని నవ్వుకుంటారేమో. ఆనాడు ఒక్క క్షణం అయితే బావకు తన సర్వస్వం అర్పించుకునేది. కానీ ఆ ఇంటివాళ్లు కాపాడారు. ఆనాడు వాళ్లపై విసుకున్నాను. ఉషా, బాలు ఏం చేస్తున్నారో ఒక్కసారి వెళ్ళి చూస్తే, విజయగర్వంతో అత్తయ్య హేళన చేస్తే వాళ్ళనే రమ్మని రాయాలి. అలా ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పుడో నిద్రాదేవి ఒడిలో ఒరిగిపోయింది. ఉన్నదంతా కుమారుని పెళ్లికి ఖర్చు చేశారు రాఘవయ్య గారు. ఇంట్లో బియ్యం తప్పితే ఏమీ మిగల్లేదు. పెళ్ళైనప్పటి నుండి మోహన్ ఒక్క పైసా పంపలేదు. భార్యను తీసుకొచ్చి 2 రోజులుండి పోయాడు. తాను ఉద్యోగం మాని వ్యాపారం చూసుకుంటాను అన్నాడు. రాఘవయ్య మాట్లాడలేదు. అది ఆయన స్వభావం కాదు. 2 నెలలాగి జానకమ్మ వెళ్ళింది వియ్యాలవారింటికి. కోడల్ని పంపమనడిగి, అలాగే కొడుకు వద్ద డబ్బు తెద్దామని. రైలు ఛార్జీలు దండగయ్యాయి. కుమారుడు, కోడలు ఊళ్ళు తిరగబోయారు. తమ కూతురు ఆ పల్లెల్లో ఉండలేదని అర్థం వచ్చేటట్టు మాట్లాడారు వియ్యంకులు. దిగులుగా తిరిగొచ్చిన జానకమ్మను ఏమీ ప్రశ్నించలేదు భర్త. దొంగలా భర్తను తప్పించుకుని తిరగసాగింది. చేతి ఖర్చులకు డబ్బు లేదు. బియ్యం అమ్మితే పిల్లలకు ఆ మాత్రం గెంజి కూడా కరువవుతుందేమోనని భయం. రాఘవయ్య గారు బయలుదేరితే అప్పు పుడుతుంది. కానీ ఆయన పని చేయడు. చేయమని అడిగే ధైర్యము జానకమ్మకు లేదు. రాదుండగా పెరట్లో ఎన్నో రకాల కూరగాయల మొక్కలు పెంచేది. రకరకాల పూలు పూయించేది. పెరడు పాడుబడింది. పొలం దగ్గర వేసిన పాదులు కూడా పురుగులు పట్టిపోయాయి. ప్రతి సంవత్సరం గేదె పాలు ఇవ్వడం మానగానే ఓ కొత్తదాన్ని కొనేవారు. ఈసారి చేతిలో డబ్బు లేక కొనలేదు. తాగుడు, పేక, వ్యభిచారం లాంటిదే అప్పు చేయడం కూడా. ఆ వ్యసనం తనకు అంటకూడదు అంటారాయన. 2 రోజుల నుండి ఇంటిలో గొడ్డు కారం, గోంగూర పచ్చడి తప్ప ఏమీ లేదు. అలాంటి భోజనం పెట్టలేక ఉషచేత వడ్డన చేయించింది భర్తకు. ఆయన సుఖదుఖాలకు అతీతుడు అన్నట్లు వాటితో భోజనం ముగించి లేచాడు. పిల్లలు అర్ధాకలతోనే వెళ్ళిపోయారు. మళ్లీ భోజనాలకొస్తే ఏం పెట్టాలి? ఇంత చింతపండు పిసికి మసలు పెట్టింది. భర్తకు తెలియకుండా మోహన్ పేర 2 ఉత్తరాలు రాసింది. జవాబు లేదు. దిగులుగా కూర్చుంది. అమ్మా, ఈరోజు ఫీజు కట్టుకుంటే పేరు తీసేస్తారట. ఉషా, బాలు బడి నుండి వస్తూ అన్నారు. అన్నయ్య డబ్బు పంపక ఫీజు కడతానని చెప్పలేదా? చెప్పాం. వాళ్ళంతా నవ్వారు. ఎప్పుడూ చెప్పే మాటే అంటూ. మేం బడికి వెళ్ళాం. ఉష మొండికేసింది. ప్రపంచాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. జానకమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. కూతుర్ని కావలించుకుని బావురు మంది. రాధ ఉసిరే కొట్టింది. ఆకాశానికి ఎగరబోయి అధపాతాళానికి దిగిపోయింది. పదండి, నాన్నగారొచ్చాక ఫీజు సంగతి చూస్తారు. మీరు అన్నాలు తినండి. కళ్ళు తుడుచుకుని లేచింది. ఏం కూరమ్మా? ఆశగా అడిగాడు బాలు. ఈ పూట కూర వండలేదు నాన్న, పచ్చడి, చారు. ఏ పూట కూరనుతున్నావు కనుక దీర్ఘం తీసింది ఉష. పసివాళ్ళు, వాళ్లకు కష్టం నిష్ఠూరాలని తెలుస్తాయి. సాయంత్రం వండుతానుగా, ఇప్పుడు వెళ్ళి తినండి. ఉషే వెళ్ళి ఇద్దరికీ అన్నాలు వడ్డించుకుంది. పిల్లలు బడికి వెళ్ళగానే పక్కింటి సుశీల దగ్గరకు వెళ్ళింది జానకమ్మ. రండి పిన్నిగారు, కోడల్ని తీసుకొచ్చారా? సుశీల నిజంగా సుశీలే. ఆమె యథాలాపంగా అడిగిన ప్రశ్న బల్లెంలా గుచ్చుకుంది. కోడలు ఇప్పుడే రాదట. సుశీల, ఒక చిన్న సహాయం చేయగలవా? 10 రూపాయలుంటే ఇవ్వు, మీ బాబాయ్ రాగానే ఇస్తాను. అడగలేక అడిగింది. అంతే కదా, తీసుకోండి. 10 రూపాయలు ఇచ్చింది సుశీల. జానకమ్మ వెనకాల సుశీల అత్తకంఠం వినిపించింది. ఉన్నవాళ్ల పిల్ల వరగబెడుతుందని కన్ను మిన్ను కానకి ఎగిరిపడింది పాపం. ఆ తల్లిలేని పిల్ల ఉసిరే కొట్టింది. చిన్నప్పటి నుండి ఆశపెట్టి దాన్ని ఊర్లు పట్టించింది. దాని ఉసురు దీని పిల్లల్ని పట్టి పీడించదు. వినలేక త్వరగా వచ్చేసింది. భగవాన్, ఏదైనా తప్పుంటే నన్ను శిక్షించు. పిల్లలు నిర్దోషులు. మనసులోనే దేవుణ్ణి ప్రార్థించింది. ఇంట్లో అడుగు పెట్టేసరికి పిల్లలు ఆనందంతో గంతులు వేస్తున్నారు. తల్లిని చూసి ఉష పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, వదిన డబ్బు పంపిందే. నువ్వు అన్నయ్యకు 2 ఉత్తరాలు రాసావు. జవాబైనా లేదు. నేను వదినకు రాశాను. జవాబుగా డబ్బు పంపింది. చూడు, రాధదిన ఎంతో మంచిది. పిల్లలు తెగ మురిసిపోయారు. జానకమ్మలో రేగే సంఘర్షణ అంతా ఇంతా కాదు. రాఘవయ్య గారు గంభీరంగా ఉండిపోయారు. రాత్రి పొద్దుపోయి ఇంటికొచ్చిన రాఘవయ్య గారు పిల్లల పక్కన జానకమ్మ కనిపించక హడలిపోయారు. పెరటి తలుపు తీసుంది. అనుమానంగా పెరట్లోకి వెళ్లారు. నూతిగట్టుపై కూర్చునుంది జానకమ్మ. మసక వెలుతుల్లో చెంపలపై స్రవించే కన్నీరు స్పష్టంగా కనిపించింది. రాఘవయ్య గారి మనసు కరిగింది. తల్లిగా కుమారుడి అభివృద్ధి కోరడం తప్ప అమాయకురాలు, చెప్పుకోలేక తనలో ఇముడ్చుకోలేక బాధపడుతోంది అనుకున్నాడు. జానకి. జానకమ్మ సంభ్రమంగా తలెత్తి చూసింది. చాలా కాలానికి భర్త అనురాగపూరితమైన కంఠస్వరం వినిపించింది. ఇంట్లోకి పద, చల్లగాలి వీస్తోంది. దగ్గరగా వచ్చారు.
ఏమండి, అతని పాదాలు వాటేసుకుని బావురుమంది. ఆయన 2 చేతులతో లేవనెత్తాడు. ఊరుకో జానకి, మన బాధ్యత మనం తీర్చాం. వాడు తన బాధ్యత మరిచిపోయాడు. ఏం చేస్తాం? కరణంగారి కోడలికి తిరిగి చెప్పాలట. నెలకు 30 రూపాయలు ఇస్తారట. ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను. జానకమ్మ హృదయం అదోలా అయిపోయింది. ఈ వయసులో భర్తకు మళ్ళీ బాధ్యతలా? నా తెలివిలేనితనం మిమ్మల్ని ఇలా వెంటాడుతుందనుకోలేదు. గతం నాస్తి. ఈ 2 పిల్లలను యోగ్యులుగా తయారు చేయడం మన ధ్యేయం అన్నారు గంభీరంగా రాఘవయ్య గారు. భర్త చెయ్యి ఆసరాగా పుచ్చుకుని ఇంట్లోకి నడిచింది జానకమ్మ. ఒంటరిగా చెట్టు కింద కూర్చుని కంటతడి పెడుతున్న రాధ దగ్గరకు వచ్చింది సరోజ. రాధా, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? మౌనంగా ఉత్తరం అందించింది. సరోజ ఉత్తరం తీసి చదివింది. వదినా, నువ్వు చాలా మంచిదానివి. అన్నయ్య జవాబు కూడా రాయలేదు. ఆ రోజు నువ్వు డబ్బు పంపుకుంటే బడిలో మా పేర్లు తీసేసేవారు. అమ్మ డబ్బు లేదని కూరలు ఎక్కువగా వండదు. నాన్నగారు కరణంగారి ఇంట్లో ట్యూషన్ చెబుతున్నారు. నిన్నొకసారి చూడాలనుంది. వస్తావు కదూ? నువ్వు చెప్పినట్టే అమ్మకు సాయం చేస్తున్నాను. నాన్నగారిని పరికినీళ్ళు కొనమంటే హైదరాబాదులో కొంటామన్నారు. అన్నయ్య పెళ్ళికి కూడా అమ్మ చీరచింపి కుట్టారు. ఈసారి నాకు పువ్వులది పంపు. ఇట్లు ఉష. పాపం, మీ అత్తయ్య ఆశకు పోయింది, అనుభవిస్తోంది. మావయ్యకి ఇప్పుడు ఈ శ్రమ ఏమిటి చెప్పు? ఉషా, బాలు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు. ఈ ఉత్తరం చూస్తే నాకు కడుపులో దేవుతుంది. నేనేం చేయను? నువ్వేం చేస్తావు? ఎవరు చేసుకుంది వారు అనుభవిస్తారు. అలా అనుకుసారు. తల్లెవరో తండ్రెవరో తెలీదు. అంతా తానే అయి పెంచారు మావయ్య. ఆయన అవస్థపడుతుంటే నేను చూడగలనా? అంది కన్నీటి పొరల్లో నుండి. మరి నువ్వేం చేయగలవు? నెల నెల కొంత డబ్బు పంపాలి. వాళ్ళు అభివృద్ధికి రావాలి. బావింతగా మారిపోయాడంటే నమ్మలేకుండా ఉన్నాను. ధనం కళ్లకు పొరలు కప్పుతుందను. నీకిప్పుడేం పనిలేదుగా. అలా వెళ్ళి ఉషకు పరికిణీ గుడ్డ కొందాం. లేచి నిలబడింది. ఉన్న డబ్బు ఖర్చు పెట్టి ఆఫీస్కి ఎలా వెళతావు? అంది విస్మయంగా. రాధ దృఢంగా జవాబిచ్చింది. నడిచి వెళతాను, పద. ఇద్దరూ వెళ్ళి ఒక పరికిణీ గుడ్డ, బాలుకు షర్టు గుడ్డ కొన్నారు. అది ఉషకు పార్సిల్ చేసి వచ్చారు. రాత్రి 10 దాటింది. ప్రేమచందర్ నిర్మల చదువుతూ కూర్చుంది అనురాధ. తలుపు తీసుకుని వచ్చింది సరోజ. మిగతా రూమ్మేట్స్ నిద్రపోతున్నారు. ఎంతసేపు ఏం చేశావు? వార్డునొచ్చి గొణుకుని పోయింది. ఏం చేయనను? దారిలో అన్నయ్య కనిపించి పిల్లలకు జ్వరంగా ఉందని ఇంటికి తీసుకువెళ్ళాడు. పాపకు జ్వరం, బాబుకు వాంతులు, పెద్దమ్మకు నడుం పట్టిందట. ఇక ఇల్లు చూడాలి. మా వదిన వయ్యారి భామ కాశ్మీర్ వెళ్ళింది. డాక్టర్ గారింట్లోనే ఇన్ని రోగాలా? చిన్నగా నవ్వింది. మందులు ఇవ్వగలడు గాని ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకోలేడుగా. ఏంటో అన్నయ్య జీవితం అలా అయిపోయింది. నిట్టూర్చింది సరోజ. మీ అన్నగారు ఆమెను మందలించరా? లాలించి నచ్చ చెప్తాడనుకుంటాను. మందలించే ధోరణి అయితే ఆ ఇల్లు నరకమే. అదేం? అదంతే, అన్ని గొడవలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ మాట అనుకుని వీధిలో వాళ్లకు శ్రవణానందం కలగజేరు. గంటకు జ్వరం చూస్తూ పాప పక్కలోనే కూర్చున్నాడు మధుకర్. పాలు తాగక ఒకటే గొడవ చేస్తున్నాడు బాబు. మల్లమ్మ వాణ్ణి సముదాయించలేక నానా అవస్థ పడుతోంది. పిల్లల్ని చూస్తే జాలేసింది. తల్లి దగ్గర ఎంతో ముద్దుగా పెరగవలసిన పిల్లలు, వాళ్ళకి గతేమిటి? భార్య తన సుఖదుఖాలతో ఏనాడూ భాగం పంచుకోలేదు. తనదే ఈ నేరమంతా. ఇందిర అందానికి దాసుడై కామానికి ప్రేమ అనే బురకా తగిలించి పెళ్లి చేసుకున్నాడు. దాని ఫలితం అమాయకులైన పిల్లలు అనుభవిస్తున్నారు. ఇందిరలో మమత లేదా? స్త్రీ కాదా? వెళ్ళి వారం రోజులైందే. సంవత్సరమైనా లేని పసివాడు గుర్తుకు రావడం లేదా? ఇందిర కాగితం పువ్వు. అది వికసించి పరిమళించడం అసంభవం. ఆయ్ ఊరుకో బాబు, బూచెత్తుకుపోతాడు. మా తండ్రి కదూ. మల్లమ్మ బాబుని భుజాన్ని వేసుకుని తిప్పుతోంది. వాడు శృతి పెంచాడు. మధుకర్ లేచి కొడుకునెత్తుకున్నాడు. నువ్వెళ్ళు, ఆమెకేం కావాలో అడిగి పడుకో మల్లమ్మ. నాన్న, ఇలా కూర్చో, నీరసంగా పిలిచింది అర్పిత. ఇద్దరు పిల్లలను చెరో తొడమీద పడుకోబెట్టుకుని ఊరడిస్తూ కూర్చున్నాడు. తెల్లవారి హాస్పిటల్కి వెళ్లాలంటే ఒళ్ళు తిరగసాగింది. వారం రోజులు కాబోలు కోలుకున్నారు. మధుకర్ నీరసించిపోయాడు. వరండాలో పిల్లలను దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. ట్యాక్సీలో నుండి దిగింది ఇందిర. విలాసంగా బ్యాగ్ ఊపుతూ వచ్చింది లోపలికి. మధు, యూ మిస్డ్ ది ఛాన్స్. అబ్బా, ఎంత ఎంజాయ్ చేశామని. మధుకర్ విస్తుపోయాడు. 15 రోజుల తర్వాత ఇంటికొచ్చిన స్త్రీ మాట్లాడే తీరేనా? పిల్లల క్షేమం అడగదేం? విచిత్రంగా భార్య వంక చూశాడు మధుకర్. అదేంటి అలా చూస్తావు? ఇంకెలా చూడాలి? ఒక్కసారి పిల్లల వంక చూడు, చచ్చి బ్రతికారు. ఏమైంది? నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా. ఏదో ఒకటి అయింది. నీ ప్రోగ్రాం సక్సెస్ అయినందుకు సంతోషం. నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు, అదే చాలు. విసురుగానేసి లోపలకు పోయాడు.
సోఫాలో ఆడుకుంటున్న పిల్లల వంక చూసింది. బంతుల్లా ఉన్న పిల్లలు చిక్కి శల్యమైపోయారు. తల్లిని గుర్తించినట్టే వాళ్ల మానాన వాళ్లు ఆడుకోసాగారు. ఇందిరలో ఏ మూలో దాక్కున్న మాతృత్వం బయటికి తొంగి చూసింది. వెళ్ళి పిల్లల్ని దగ్గరకు తీసుకుంది, ముద్దు పెట్టుకుంది. పాప వచ్చిరాని మాటలతో ఏమో చెప్పింది. తల్లంటే ఏం ప్రత్యేకత లేదు. సరోజ, శాంతమ్మ, మల్లమ్మ, ఇందిర అందరూ ఒకటే ఆ పిల్లల దృష్టిలో. వారం రోజులు సినిమాలు, షికార్లు కట్టిపెట్టి ఇంట్లో ఉండిపోయింది. మధుకర్ సంతోషించాడు భార్య దారిలో పడుతున్నందుకు. కానీ టెలిఫోన్ ద్వారా బట్టలు ఇంటికి రప్పించుకోవడం, స్నేహితులకి ఇవ్వమని రికమెండ్ చేయడం మధుకర్కు తెలీదు. ఇందు, ఈ సాయంత్రం సినిమాకు వెళదాం, తయారుగా ఉండు. ఇందిర ముఖం వికసించింది. అలాగే, వచ్చేటప్పుడు ఒక లాక్టోకాల్మెన్ బాటిల్ తేవాలి అంది. ఆమె బొగ్గలపై చిటికి వేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం మధుకర్ వచ్చేసరికి తయారై రెడీగా ఉంది ఇందిర. మీదే ఆలస్యం, త్వరగా తెమలండి, కారొద్దు, స్కూటర్ తీయండి బయటికి అంది. మధుకర్ కూడా తయారై వచ్చాడు. స్కూటర్ తీసి బయట పెట్టాడు. డాక్టర్ గారు, మా అబ్బాయి ప్రాణం పోతుందండి, త్వరగా రండి. ఓ స్త్రీ ఏడుస్తూ వచ్చింది. పరీక్షగా చూశాడు. వీధి చివరుండే టీచర్ భార్య. ఏమైందమ్మా? ఏమో బాబు, తల తిరుగుతోందని పొద్దుట బడికి వెళ్ళలేదు. పనైపోయాక చూస్తే జ్వరం వచ్చింది. వాళ్ళ నానొచ్చాక హాస్పిటల్కు పంపొచ్చు అనుకున్నాను. ఏం ముంచుకుపోయిందో, వాంతులు చేసుకుని కింద మీద పడుతున్నాడు. దీనంగా ఉంది ఆ ఇల్లాలి ముఖం. ఇప్పుడక్కడికి వెళ్లకుంటేనే సినిమా ప్రారంభిస్తారు మధు. ఇబ్బందిగా ముఖం పెట్టింది ఇందిర. ప్లీజ్ డియర్, 10 నిమిషాల్లో వచ్చేస్తానుగా అనునయించబోయాడు. 10 నిమిషాలో 25 నిమిషాలో ఎవరికి తెలుసు? మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మధుకరి చేయి పట్టుకునే అంది ఇందిర. మొండిగా వాదించుకో, సినిమా పోతే మళ్ళీ చూడొచ్చు, ప్రాణం పోతే తిరిగి రాదు. దరిద్రుల ప్రాణాలు అంత తొందరగా పోవులండి. ఇందిరా, నువ్వు మనిషివా రాతిబొమ్మవా? సహజమైన కరుణ, జాలి నీలో లోపించాయి. నేను డాక్టర్ను, ఒక ప్రాణిని కాపాడడం నా విధి. ఇందిర చెయ్యి విదిలించుకుని లోపలికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల్లో బ్యాగుతో బయటకొచ్చి స్కూటర్కి వెళ్ళిపోయాడు. ఇందిర కోపంతో బుసలు కొడుతూ నిల్చుంది. తనంటే నిర్లక్ష్యం మధుకరకు. లేకుంటే ఓ అపరిచిత వ్యక్తి అద్దెంపెక్కువా? వెంటనే గ్యారేజ్ నుండి కారు తీసుకుని వెళ్ళిపోయింది. మధుకర్ తిరిగొచ్చి ఉసూరంటూ కుర్చీలో కూర్చున్నాడు. సమయానికి వెళ్ళినందుకు ఆ పేద దంపతుల కృతజ్ఞత చెప్పనలవి కాదు. పిల్లవాడికి ప్రమాదం లేదని తెలిసినప్పుడు వారిద్దరూ అనుభవించిన ఆనందం వర్ణనాతీతం. మధు, ఏంటమ్మా? రా కూర్చో. శాంతమ్మ అక్కడే ఉన్న సోఫాలో ఆసీనురాలైంది. బ్యాంకులో డబ్బెంతుందిరా? ఉలిక్కి పడ్డాడు మధుకర్. ఇప్పుడు డబ్బు విషయం ఆరాదేనికి అన్నాడు విసుగ్గా. ఆరా తీయాలని కాదురా, మనం అమీర్పేటలో స్థలం కొందామని అడ్వాన్స్ ఇచ్చాం చూడు. ఇందాక అతడు వచ్చి వెళ్ళాడు, రిజిస్టర్ చేసుకోవాలని. ఇంకెవరికన్నా ఇచ్చేమను, రేపొస్తే. అడ్వాన్స్ తిరిగివ్వడు తెలుసా అంది శాంతమ్మ కోపంగా. పోతే పోని, 1000 రూపాయలేగా, 10,000 ఇప్పుడు ఎక్కడ తేను? బ్యాంకులో ఉన్న 25,000 అయిపోయాయా? తెల్లగుడ్లు వేసింది శాంతమ్మ. మాట్లాడవేంరా? 4 ఏళ్లలో మనమేమంత ఖర్చు చేశామని? చిన్న ఖర్చులే బోల్డ్ అయ్యాయి. నెల నెల వచ్చే ఇంటద్దె డబ్బు ఏమైనట్టు? నువ్వు సంపాదించింది ఖర్చు పెట్టుకుంటే పోనీ. ఏంటమ్మా ఈ గొడవంతా? సంపాదించింది ఖర్చు చేయడానికి కాకపోతే మురగపెట్టడానికా అన్నాడు అసహజంగా. వరుసగా ఇల్లు, కారు అన్నీ అమ్మాయి పిల్లలు ముష్టెత్తుకుంటారు. ఏదో ఒకటి చేస్తారు, ఒకరన్నా శాంతంగా బ్రతకనవరు. విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. శాంతమ్మ దుఃఖావేశంతో తన గదిలోకి పోయి తనివితీరా ఏడ్చింది. వారం రోజుల నుండి ఆ ఇంట్లో మౌనం రాజ్యం చేస్తోంది. మధుకర్ భార్యను, తల్లిని తప్పించుకుని తిరుగుతున్నాడు. దానికి తగ్గట్టు కొత్త రకం జ్వరాలొచ్చి హాస్పిటల్ నిండా జనమే. పిల్లలను పలకరించి భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇందిర ఇక సహించలేకపోయింది. అతను మాట్లాడకపోవడం వల్ల డబ్బుకి ఇబ్బందిగా ఉంది. పొద్దున్న మధుకర్ హాస్పిటల్కు ఫోన్ చేసింది. అతనికి ఆ రోజు సెలవు, నైట్ డ్యూటీ చేశాడట. 11 గంటలకు ఇంటికొచ్చేస్తానని చెప్పాడు. ఇందిర సంతోషంగా బయటకు వెళ్ళింది. మధుకర్ అన్న ప్రకారమే వచ్చాడు. ఫోన్ చేసిన మనిషి ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి కోపం వచ్చింది. భోజనం చేసి కూర్చున్నాడు. అర్జెంటు ఆపరేషన్ కేసుంది రమ్మని హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయాడు. మధు, మధు ఉత్సాహంగా కేకలేస్తూ వచ్చింది ఇందిర. భర్త పలకడం లేదని కోపంతో గబగబా పైకి వెళ్ళింది. మరుక్షణమే తన కోపమంతా మెట్ల మీద చూపిస్తూ వచ్చింది. గట్టిగా మల్లమ్మను కేకేసింది. ఏమ్మా, పిలిచారా? మల్లం వచ్చింది. ఏం పిలవకూడదా? బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికొస్తే ఇంట్లో వాళ్ళంతా ఓ మూల కూర్చుంటారు, తాత సొమ్మంతా పోయినట్టు. పాప మురికిబట్లు ఉతుకుతున్నాను అంది నసుగుతూ. వదిలిస్తున్నావు, ఈయన గారేరి? అర్జెంటు పనుందని వెళ్ళిపోయారమ్మా భయపడుతూ చెప్పింది. సరే నువ్వెళ్ళు, నాతో ఇంట్లోనే ఉంటానని చెప్పాడే. విసుగ్గా సోఫాలో కూలబడింది. అమ్మగారు, నన్ను పంపివేయండి.
బయట నుండి బట్టల కొట్టు గుమస్తా కేకేశాడు. కాసేపు ఆగవయ్యా, ఆయన ఇంట్లో లేరు అంది. ఎప్పుడొస్తారో ఏమో, కోట్లో చాలా పనుందమ్మా. కొత్త స్టాకు గొడౌన్స్లో నుండి తేవాలి. పనుంటే వెళ్ళు, ఆయన వచ్చాక నేనే అందజేస్తాను అంది. వద్దమ్మా వద్దు, ఈరోజు ఒట్టి చేతులతో పోతే నా ఉద్యోగం ఊడుతుంది. కనీసం 500 లేనిది రావద్దన్నారు సేటుగారు. ఎంత వద్దనుకున్నా శాంతమ్మకి మాటలు చెవులు సోకుతున్నాయి. 2 గంటలు వరండాలో కాపు కాచి విసుక్కుని నానా తిట్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు బట్టల కొట్టు గుమస్తా. వంటవాడు సామాన్ల లిస్టు పట్టుకొచ్చాడు. ఇకిలిస్తూ, అమ్మా, ఈ వస్తువులు అర్జెంటుగా కావాలి. లిస్టు ఇందిరకు ఇవ్వబోయాడు. విసుగ్గా చూసి లిస్టు అందుకోకుండానే, నాకెందుకు, ముసలమ్మకి డబ్బిస్తుంది, వెళ్ళి తెచ్చుకో. వాడు శాంతమ్మ గదిలోకొచ్చాడు. వాడిని చూస్తూనే ఒళ్ళు జలదరిస్తుంది శాంతమ్మకు. చవకబారు సిల్కు గుడ్డలతో ఎప్పుడూ తాంబూలం సేవిస్తూ ఉంటాడు. ఈ సామాన్ తెప్పించండి అన్నాడు. అది పరిశీలించిన శాంతమ్మ ఆశ్చర్యపోయింది. 15 రోజుల కిందటే కదా సామాన్ తెప్పించింది, అప్పుడైపోయా? అవ్వా, 3 సేర్ల నెయ్యి అయిపోయిందంటే నవ్వుతారు. ఏం మిఠాయిలు చేశావని? మాటలు జాగ్రత్తగా రానివ్వండి. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర పనిచేశాను, ఎవరూ ఒక్క మాట అనలేదు. ఇలా నిలదీసి అడగనూ లేదు. అవన్నీ నాకు అనవసరం, వెళ్ళి మీ అమ్మగారినో అయ్యగారిని అడుగు. ముఖం పక్కకు తిప్పుకుంది. వాడు తలంచుకుంటూ ఇందిర దగ్గరకు వచ్చాడు. ఆమె నానా మాటలు అంటున్నారమ్మా, నేనేం సామాన్లు మింగేశానా? ఆయన ఇంట్లో లేరు, నా దగ్గర డబ్బు లేదు, మరెలా? తన మీద తనకు కోపం వచ్చింది. ఇందిరకు మధుకర్ జీతం రాగానే ఇచ్చిన పాకెట్ మనీ ఏనాడో అయిపోయింది. ముష్టి డబ్బు ఏ మూలకు చాలుతుంది?